ఇప్పుడుగా మోసే అడిగాడు, ప్రభా ఏంటి నీ డిజైర్ ఏంటని అడిగితే మోసే అన్నాడు, ఏం లేదు ఒకసారి కనిపించాను. కనిపించేటప్పుడు దేవుడు అన్నాడు మోసేతో, నువ్వు నన్ను చూడలేవు, నన్ను చూడలేవు కానీ నా మహిమను చూస్తుంటే నా కమ్యూనికేషన్కి ఒక ఇమేజ్ ఉంది, దాన్ని చూడగలవు తప్ప నా పర్సనాలిటీని చెప్పండి నువ్వు చూడలేవు. ఎందుకు నువ్వు చూడలేవంటే నువ్వు ఉన్నది రెండో ఆకాశంలో లేవు, నువ్వు ఉన్నది మొదటి ఆకాశంలో లేవు, నువ్వు ఉన్నది మూడో ఆకాశం, క్షమించండి, నువ్వు ఉన్నది మూడో ఆకాశంలో లేవు, నువ్వు మొదటి ఆకాశంలో ఉన్నావు కనుక ఇందులో నుంచి నన్ను చూసేయాలనుకుంటే ఎట్టా కుదురుతుంది మోసే అని అడిగాడు. సెంట్రల్లో ఉన్న వాళ్ళకి స్టేట్లో ఎలా ఉంటారో, స్టేట్లో ఉన్న వారికి పంచాయతీలు ఎలా ఉంటారో, సెంట్రల్ అయితే ఏజెంట్లు ఉంటారు, ఏజెంట్లు అప్పుడప్పుడు చచ్చిపోతారు. నా మాటలు అర్థమవుతున్నాయి, అప్పుడప్పుడు చచ్చిపోతారు, వీడియో కాల్ చేస్తారు. అప్పుడప్పుడు చచ్చిగా రకరకాలుగా వస్తుంటాడు, రకరకాల పని చేస్తారు. పిల్ల బచ్చాగా వాళ్ళందరంటే పెద్దోళ్ళండి, వచ్చి ఏం చేస్తారంటే మనల్ని రేపుతారనమాట. నేను అడుగుతున్నాను, పవర్స్ ఉన్నాయా అంటే యాంటీ పవర్స్ ఉన్నాయి, పాజిటివ్ పవర్ ఉందంటే థర్డ్ హెవెన్లో ఉన్నాయి. ఆయన మనకి అనుకూలమైన శక్తికి అక్కడి నుంచి ఆయన ఉనికి కలిగి ఉన్నాడు. మనకి యాంటీగా పనిచేసే మరొక పవర్ ఉందంటే అది పనిచేస్తుంది, దాని టెస్ట్ అక్కడ వేసుకుంది. ఇన్నిటి మీద బాగానండి, వీటన్నిటిని దేవుడు చెప్పండి ఆవహించున్నాడు. సాతానగోడైనా ఆయన ఉనికిలోనే ఉండాలి, నువ్వైనా ఆయన ఉనికిలో ఉండాలి. అంటే ఈ వచనాల భావం నీకు నాకు ఏం చెప్తుందంటే, అన్నిటిపైన ఆవహించున్నప్పుడు దావీదు అంటాడు, నీ కళ్ళు గప్పి నేను ఎక్కడికి దాటిపోగలను. మన పాట అదే కదండి, నేను ఎక్కడికి పోగలను, నేను కూర్చుంటుట లేచుట, నేను నా నాలుకకు మాట రాకమునిపే. అంటే నువ్వు ఇక్కడ లేవనడానికి లేదు, నువ్వు అన్నిట్లో ఉన్నావు, అన్నిటిపైన వ్యాపించున్నావు. క్షమించండి, అన్నిటిపైన వ్యాపించున్నావు. అన్నిటిపైన వ్యాపించుంటే నీ కమ్యూనికేషన్ దాటి నేను ఎక్కడికి పోగలను? చివరికి పాతాళానికి పోయి దాక్కుందాం అనుకున్నానా, అక్కడ నీ ప్రజెన్స్ ఉంటుంది. గ్రహాల్లోకి పోయి దాక్కుందాం అనుకున్నానా, అక్కడ నీ ప్రజెన్స్ ఉంటుంది. నేను ఎక్కడికి నేను దాటిపోలేను, కానీ నీ ప్రజెన్స్ ఉంది, నీ పర్సనాలిటీ, నీ ప్రజెన్స్ ఉంటే నీ పర్సనాలిటీ ఎక్కడ ఉందంటే మూడో ఆకాశంలో ఉంది. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా, 14 సంవత్సరాల క్రితం ఒక మనుషుడు చనిపోయాను. తెలుసు కదా, వచనం చదివా, 2 కొరింథీ 12వ అధ్యాయం ఉంటుంది. 14 సంవత్సరాల క్రితం ఒక మనుషుడు చనిపోయాడు, ఆ మనుషుడు మూడో ఆకాశానికి, మూడో లోకానికి కాదు చెప్పండి, మూడో ఆకాశానికి కొనుపబడును. వశింప సఖ్యము కాని మాటలు, అంటే ఆ యూనివర్స్లో, థర్డ్ యూనివర్స్లో వశింపశక్యంగా నా మాటలు ఆ వ్యక్తి వింటున్నట్టు నాకు వినబడుతుంది. అవి మనుషులు చెప్పండి పలకజాలదు. అంటే ఆ లాంగ్వేజ్ వేరు, ఆ గ్రావిటీ వేరు, ఆ సౌండ్ ట్రావెల్ వేరు. అది మనం వినలేం, అది మన ఊహలకు అందదు, అది మనకు అర్థం కాదు. ఎందుకు పౌలు ఏమన్నాడంటే, నాకు తెలుస్తున్నట్టే ఉంది కానీ మాట్లాడదామంటే మాట్లాడలేం, చూస్తున్నట్టే అనిపిస్తుంది కానీ చూడడానికి ఈ కళ్ళు సరిపోవు. ఆ మూడో ఆకాశంలో ఉన్నాడు. అంటే 3 ఆకాశాలు ఉన్నాయి బైబిల్ ప్రకారం చెప్పండి. యూదులు 7 ఆకాశాలు అన్నారు, అది పక్కన పడేయండి. బైబిల్ ప్రకారం పౌలు కన్ఫర్మ్ చేశాడు, బైబిల్ ప్రకారం 3 ఆకాశాలు ఉన్నాయి. బైబిల్ ప్రకారం చెప్పండి 3 లోకాలు ఉన్నాయి. 3 లోకాలు అంటే దేవుడుండే లోకము చెప్పండి, మనుషులుండే భూలోకము, రెండోది చచ్చిపోయిన ఆత్మలు, అంటే చచ్చిపోయిన మనుషులు ఆత్మలు ఉన్నాయి చూసారా, ఆ ఆత్మలు ఉండే లోకం, దాన్నే పాతాళం అంటారు. అంటే పరలోకము, భూలోకము, పాతాళ లోకం, ఇది 3 లోకాలు. మరి ఆకాశాలు అంటే ఏంటంటే థియలాజికల్గా విడదీస్తే మనం ఉంటున్నది స్పేస్, కనబడుతున్న విశ్వము, దానికి దాటి వెళ్ళిపోతూ ఉండేదే చెప్పండి 3వ ఆకాశం. అక్కడ ఉన్నాడు దేవుడు. అంటే దేవుడు 3వ ఆకాశంలో అక్కడ ఉంటే, అలాంటి వ్యక్తి, అలాంటి ఆయన, అలాంటి గొప్ప గుణగణాలు కలిగిన ఆయన, అలాంటి గంభీర వ్యక్తిత్వం కలిగిన ఆయన ఇక్కడ లేడనడానికి గుర్తుపెట్టుకోండి, మనం చెప్పలేదు. ప్రజెన్స్ అంటే ఆయన కమ్యూనికేషన్ అంతా ఉంది. అప్పుడప్పుడు మీరు చూసారా, ఒరే నువ్వు అక్కడ ఉండగానే నీకు ఇవన్నీ ఎలా తెలిసిపోతున్నారు అంటాడు. మన నెట్వర్క్ అలా ఉంటుంది అంటాడు. ఏంటది నెట్వర్క్ అంటే, నువ్వు 360 గడివి 3 యాంగిల్లో ఉన్నవాడివి, నీకే అంత నెట్వర్క్ ఉంటే అని అడుగుతున్నాను. ఆయనకి ఎంత నెట్వర్క్ ఉంటుందండి తెలియదు ఆయనకి ఆయనే నెట్వర్క్. ఆయనలోనే ఉందంటే, ఒక మాట చెప్పాలంటే ఆయనకి జేబీ ఉంటే ఈ ఆకాశాలన్నీ ఎక్కడున్నా చెప్పనా ఆయన జేబీలో ఉన్నట్టు అన్నమాట. ఇందులో ఎవరేం చేస్తున్నారో ఆయనకి తెలియదా? ఇప్పుడు పొడవు ఎత్తు ఎడలపు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ పరిదే నేను చూడగలను. అదే బాగా నేను ఇంకా హైట్ ఉన్నాను అనుకోండి, బాగా వినండి, ఈ లోకోట అంతా చూడగలను. ఇంకా హైట్ ఉండి ఇంకా పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి అనుకోండి, కాకినాడ మొత్తం చూడగలను. ఇంకా సైజు పెరిగిపోయినా అనుకోండి చెప్పండి, నా జిల్లా చూడగలను. ఇంకా పెరిగిపోయినా అనుకోండి, ఇంకా పెద్ద కళ్ళు జూమ్ చేసే కళ్ళు ఉన్నాయి అనుకోండి, రాష్ట్రం మొత్తం చూడగలను, చూడలేను. ఇంకా అలా పెద్ద అయిపోతే ఏమవుతుంది చెప్పండి, ప్రపంచం కూడా చూడగలనా, చూడలేను. అంటే పర్సనల్ మీకు అర్థం అవ్వడానికి మాత్రం చెప్తున్నాను. దేవుడు అంతకు మించి ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అన్నిటిపైన ఉన్నాడు, అంతకు మించి ఉన్నాడు. ఇంత గొప్ప గణాలు కలిగిన దేవుడు తన విశ్వవ్యాప్తంగా ఆయన ప్రయాణం చేస్తూ ఆయన చేస్తున్న పని ఏంటో ఒకసారి యెషయా గ్రంథము 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయం
యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి 2 వచనం చూడండి, ముగిద్దాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మిమ్మల్ని విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నేను మీకు తోడయిందును. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలి పారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు. ఏమని చెప్తాను, ముగిద్దాం, జాతికి వినండి. దేవుడు ఎక్కడంటే ఆయన అగ్నిలో ఉండగలడు, ఎక్కడైనా అంటే ఆయన కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎక్కడైనా ఉండగలడు. కానీ ఆయన్ని 2 కళ్ళతో చూడాలంటే మాత్రం చెప్పండి చూడలేము. మోసే అడిగాడు, ఇందాక తమ్ముడు చెప్పాడుగా, మోసే అడిగాడు, ప్రభా ఏంటి డిజైర్ ఏంటని అడిగితే మోసే అన్నాడు, ఏం లేదు బ్రో, ఒకసారి కనిపించి అన్నాడు. కనిపించేటప్పుడు దేవుడు అన్నాడు మోసేతో, నువ్వు నన్ను చూడలేవు, నన్ను చూడలేవు కానీ నా మహిమను చూస్తావు. అంటే నా కమ్యూనికేషన్కి ఒక ఇమేజ్ ఉంది, దాన్ని చూడగలవు తప్ప నా పర్సనాలిటీని చెప్పండి నువ్వు చూడలేవు. ఎందుకు నువ్వు చూడలేవంటే నువ్వు ఉన్నది 2వ ఆకాశంలో లేవు, నువ్వు ఉన్నది 1వ ఆకాశంలో లేవు, నువ్వు ఉన్నది 3వ ఆకాశం, క్షమించండి, నువ్వు ఉన్నది 3వ ఆకాశంలో లేవు, నువ్వు 1వ ఆకాశంలో ఉన్నావు. కనుక ఇందులో నుంచి నన్ను చూసేయాలనుకుంటే ఎట్టా కుదురుతుంది మోసే అని అడిగాడు. ఆ టైంలో వాళ్ళకి అర్థమయ్యేలా దేవుడు ఏమన్నాడంటే, నీకు ఆశ ఉంది కనుక నన్ను అర్థం చేసుకునేలా ఒక మహిమ చూపిస్తానులే అన్నాడు. ఆ మహిమ చూస్తేనే పిచ్చెక్కేసింది ఎవరికి? మోసేకి. అది చూస్తేనే మోసేకి పిచ్చి పడితే మొత్తం దేవుడు ఎలా ఉంటాడో చూడాలంటే మీకు డౌట్ వస్తుందా లేదా? పోనీ చచ్చిపోయే కన్నా చూస్తామంటే చెప్పండి, అప్పుడు చూస్తాం చూడమా? మీకు ఎప్పుడు చూడాలనిపించలేదు దేవుడిని? నాకు చూడాలనిపించి అడిగాను ఒక ఆయన్ని, ఎలా ఉంటాడని అంటే సామంసాయిగా ఉంటాడు అన్నాడు. మరి ఎవరిని చూస్తాడేటో. ఇంకోటి డౌట్ ఉందండో, కొంచెం థియలాజికల్గా ఇది కొంచెం రైటే, కొంతమంది నమ్మరు. కానీ చాలామంది దేవుడు కనబడుతున్నారు అంటారు, చూసారా? ఎందుకు అలా అంటారు? నిజానికి కొంతమందిని చూస్తే వాళ్ళు అబద్ధాలు ఆడరు, నిజంగానే వాళ్ళకి దేవుడు కనబడుతున్నారని చెప్తారు. వాళ్ళు నిజంగానే వాళ్ళకి దేవుడు కనబడుతున్నారని వాళ్ళు ఎలా అంటారు? వాళ్ళు నిజానికి వాళ్ళు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, అంత ఉందా స్థానంలో ఆ ఏజ్లో. మరి వాళ్ళకి దేవుడు కనబడ్డగా అంత గంభీరమైన దేవుడు 3వ ఆకాశంలో ఉంటే ఆయన కనబడతాడు కదా, మరి ఆయన కనబడ్డ కదా, ఆయన కనబడ్డని వీళ్ళు ఎలా చెప్తున్నారంటే దాని అర్థం ఏంటని గుర్తుపెట్టుకోండి. మన మైండ్కి ఒక విధానం ఉంటుంది. ఎక్కువ దేవుడు ఇప్పుడు నేను ఇక్కడ మోకాలు వేసి ఒక 3-4 రోజులు ఉపవాసం ఉండలేదు, ఒక 40 రోజులు ఉపవాసం ఉండి నా మైండ్ సెట్ చేసుకుని నువ్వు కనబడితే కానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళను, అసలు నువ్వు నాకు కనబడాల్సిందే మైండ్లో నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను అనుకోండి. ఆయన కనబడ్డగానే చెప్పండి, బైబిల్లో కూడా ఉన్నాడు, ఎవడు చెప్పండి, ఆడే వెలుగు తోతకొచ్చి, బిడ్డ టెన్షన్ నాకు ఫాస్టింగ్ ఉంటున్నావు కదా, లేచి చెప్పండి, నిన్ను అడుగు కట్టుకాను. కానీ మనకి ఏదో వెలుగు వచ్చినట్టు, ఎవరో వెలుగులోంచి దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు. ఈ సినిలన్నీ ఎవడే చెప్పనా? సాతానగాడివి. అంటే దేవుడు మనకు కనబడ్డ కానీ అక్కడక్కడ గుర్తుపెట్టుకోండి, కొంతమంది సాక్ష్యాలు వింటుంటే మాకు ఏదో వెలుగు వచ్చినట్టు అనిపించిందంటే బహుశా చెప్పండి, బహుశా ఆడిగానే వచ్చాడేమో. అప్పుడప్పుడు మాకు దేవుడు మాట్లాడినట్టు అనిపిస్తుందంటే బహుశా చెప్పండి, ఆడే మాట్లాడుతున్నాడేమో. అదేంటండి మరి దేవుడు కనబడ్డా దేవుడు మాట్లాడంటే, ఇంత బైబిల్ ఉన్నప్పుడు, ఇంత గ్రంథం ఉన్నప్పుడు ఇందులో లేకుండా కొత్తగా నీకు చెప్పేది ఏముంది? లేదంటే పలానా తారీఖున పలానా రోజు షెడ్ ఏమని దేవుడు చెప్పాడంటే, షెడ్కి దేవుడు రావాల్సిన అవసరం ఉందా చెప్పండి? ఈ షెడ్కి డేవిడ్, సుధాకర్, జేమ్స్ మీరందరూ కలిసి ఏ రోజు మీరు షెడ్ వేస్తారంటే అని నాకు దేవుడు చెప్పాడు అన్న. ఈ నమ్ముతారా నమ్మరా చెప్పండి? రేపటి కల్లా డబ్బులు ఇచ్చారు మీరు ఎవరో? ఇదిగో 24వ తారీఖు కల్లా దేవుడు నన్ను షెడ్ వేయమని నన్ను ప్రేరేపించాడు. రాత్రి నాకు అనమాట ఎవరా యవనుల పేర్లు కూడా చెప్పమన్నాడంటే ఎవరన్నా చెప్పు నడుతున్నాను. ఇలాంటి మాటలన్నీ ఒకటి వాళ్ళకి సైకలాజికల్గా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండాలి. లేదా అంతకు మించి వాళ్ళకి నిజంగా ఏదైనా కనబడదంటే బహుశా చెప్పండి వాడే కనబడ్డాడేమో. వాడు చెప్తాడు, వాడు ఎలా చెప్తుంటాడు, అక్కడికి వెళ్ళమంటుంటాడు, ఇక్కడికి వెళ్ళమంటాడు, ఏ చెప్తున్నాడు? వాక్యంలోంచి కాకుండా, ప్రసంగంలోంచి కాకుండా, పరిస్థితుల్లోంచి కాకుండా ఏదో డైరెక్ట్ వెలుగు నా దగ్గరకు వస్తుందని ఎంత పెద్దవారు మీకు చెప్పినా నేను మళ్ళీ చెప్తున్నాను, దాన్ని సస్పెక్ట్ చేయండి, అనుమానించండి, పూర్తిగా దాన్ని చెప్పండి, నమ్మకండి, దాన్ని పూర్తిగా వ్యతిరేకించండి. మనకి లేఖనం చెప్తుంది, దేవుడిని చెప్పండి మనము అర్థం చేసుకోలేనంత ఉన్నతమైన స్థితిలో ఆయన ఉన్నాడు. ఆ ఉన్నతమైన స్థితి కలిగిన దేవుడు ఏమన్నాడంటే, నా ప్రజెన్స్ దాటి మీరు ఎక్కడికి చెప్పండి పోలేరు. అంటే దేవుని గుణలక్షణాలు, ఈ లక్షణం నేర్చుకోవడం వల్ల మాకు ఏంటి దీనివల్ల ఉపయోగం అంటే భయం వస్తుంది. భయం అంటే ఏంటి? అమ్మో నేను రహస్యంగా ఆయన దగ్గర ఏది చెప్పండి దాయలేను, నా పేరెంట్స్ దగ్గర దాయగలను, నాకు కావాల్సిన వారి దగ్గర నేను దాయగలను, నా ఫ్రెండ్స్ దగ్గర నేను దాయగలను. కానీ నేను ఎంత డార్క్ సీక్రెట్ ఏరియాకి వెళ్ళి నేను ఎంత డార్క్ వర్క్ నేను చేసినా ఆయన కన్నులకి కనబడకుండా నేను ఏది దాయలేను. ఆయన అంతటా వ్యాపించున్నాడు, ఆయన అంతటా కమ్యూనికేషన్ కలిగి ఉన్నాడు. ఆయన దాటిని, అందుకే దావీదు భయం వేసేదంట. దావీదు అన్నాడు, నేను ఎక్కడికి నీ ఉనికిని దాటిపోగలను, నేను ఎక్కడ పోగలను? తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఈరోజు ఎదిగి రేపు పొద్దున్న నేను ఏం చేయబోతున్నాను అన్నీ నీకు
ముందుగానే నీకు తెలుసు. ఎందుకంటే మా అంతటి మీద నువ్వు వ్యాపించి ఉన్నావు. ఎబ్రీ పత్రిక ముగించేద్దాం ఒకసారి. ఎబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచిందువు, అవి ఎన్ని వస్త్రము వల్లే పాతగిలును, అవి వస్త్రము వల్లే మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. అవి వస్త్రము వల్లే పాతగిలను కానీ ఉత్తరీయుల వల్లే వాటిని మడిచివేయదు కానీ అవి వస్త్రం వల్లే మార్చబడిన కానీ నువ్వు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరాలు తరగని చెప్పుచున్నదంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి సందర్భం మాట్లాడుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దైవం ఎలా ఉందని రాస్తున్నాడు చూడండి. అక్కడ ఆకాశాలు నశించిపోతాయి, గ్రహాలు నశించిపోతాయి, కనబడుతున్న ఈ 2 ఆకాశాలు నశించిపోతాయి, కానీ దేవుడికి ఎప్పటికీ తరగనంత వయసు ఉందంట. అంటే వయసు ఇంకా తరగదనే పదం కన్నా ఆయనకి వయసే లేదు. అందుకే గతించిన తరగతులు మీకు చెప్పాను, ఆయన బాలుడా కాదు, ఆయన వృద్ధుడా కాదు, ఆయన నడి వయసులో ఉన్నవాడా కాదు. అందుకే ఆయన థియలాజికల్గా ఆయన ఏమంటారంటే నిత్య యవ్వనంలో ఉండేవాడే నిత్యుడైన దేవుడు. మరి దానియేలు గారు సింహాసనం మీద కూర్చున్నప్పుడు వృద్ధుడు ఒకటి నాకు కనబడ్డాడు అన్నాడు కదంటే ఆ వ్యవహారం వేరు, అది ఎప్పుడైనా చూద్దాం. దాని ఉనికి వేరు, దాని వివరణ వేరు. అంటే దేవుడు సీనియర్ అని చెప్పడానికి దానియేలు చెప్తున్న మాటే తప్ప ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన ఎలా ఉంటాడు, ఈ మధ్య వయసు తగ్గిపోయింది, కొంచెం దేవుడు మెట్లు పైకి ఎక్కలేకపోతుందంటే ఇది మీ దగ్గర, ఇక మీకు సెట్ అవుతుంది. అందుకే దేవుడిని పూర్తిగా బైబిల్ ఉన్నట్టు అర్థం చేసుకోలేకపోయారు కనుక బయట దేవుడికి చెప్పండి ఇలా ఇసురుతుంటారు. చూసారా ఇలా దేవుడికి ఇసురు పెట్టండి, నాకు అర్థం కాదు. దేవుడికి ఇలా ఇసురుతుంటాడు. ఒక ఆయన అయితే ఆయన లింగి చదువుతున్నాడు, దేవుడికి లింగి ఏటో, దేవుడికి సీర ఏటో, దేవుడికి లింగీలు కడుతుంటారు, సీరలు కడుతుంటారు, ఇలా ఇసురుతుంటారు. దానికి ఎందుకు ఇసురుతున్నారంటే వాడు దేవుడు సర్వవ్యాప్తి అనుకోరు, ఏమనుకుంటారు చెప్పనా, సర్వాంత్రియం. అంటే ఇందులో కూడా దేవుడు ఉన్నాడు కనుక ఆ పూజారి గారు అంటున్నారు కొంచెం తగ్గించండి, ఏసీ తగ్గించండి, చలి వేస్తుంది అన్నాడు. ఎవరికి? దేవుడికి చలి ఏడు పెట్టండి, చలి పుట్టించింది ఆయన, వేడి పుట్టించింది ఆయన, అన్నిటికీ దాటున్నది ఆయన. ఎంతకింత కామెడీగా దేవుడిని పూజిస్తున్నారు సొసైటీలు అంటే మళ్ళీ చెప్తున్నాను, అసలు దేవుడు ఏంటో ఈ సమాజానికి అర్థం కాదు. అందుకే ఈవెన్ యేసుప్రభు బొమ్మ కూడా బైబిల్ ఎందుకు పెట్టొద్దంటదంటే ఆయన అవమానించడం. యేసుప్రభు బొమ్మ కూడా పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. మరియమ్మ బొమ్మ కూడా మొక్కకూడదు, గుర్తుపెట్టుకోండి. సిలువకు కూడా మొక్కకూడదు. మరి సిలువ పెట్టుకుంటాం కదంటే ఐకాన్గా పెట్టుకో, ఇలాంటి సిలువ గుర్తు మీద యేసుప్రభు చనిపోయిన గుర్తుకు పెట్టుకో తప్ప ఆ సిలువకు మొక్కకు. యేసుప్రభు ఇలా ఉండేవాడిని ఒక సింబల్ పెట్టుకో తప్ప ఆ సింబల్కి మొక్కకు. ఆయన అందులో చూడక, ఎందుకంటే ఆయన తీసుకొచ్చి ఏదో ఒక మెటీరియల్లో చొప్పిస్తే దేవుడు ఏమని చెప్పిన అది పాపం. అంత గంభీరమైన దేవుడు సొలొమోను మందిరం కడితేనే, బంగారు దేవాలయం కడితేనే ఇందులో నన్ను ఉండమంటావా అని అడిగాడు దేవుడు. మహా ఆకాశాల పట్టదాలు నేను నన్ను తెచ్చుకొచ్చి నువ్వు కట్టే ఇంట్లో నన్ను ఉండమంటావు అంటే ఎట్టా ఉంటాను సొలొమోను అన్నాడా లేదా? అలా దాయిని ₹10 బొమ్మ కొని నువ్వు ఇందులో ఉన్న ప్రవ్వా నువ్వే మా బాధలను తీర్చాలంటే బొమ్మకే నువ్వు వచ్చేద్ది, చెప్పండి, యూనివర్సిటీకి నవ్వు వచ్చేది, అన్నిటికీ నవ్వు వస్తుంది. దేవుడు అందులో లేడు. అందుకే ఏ బొమ్మలకే మొక్కండి, ఏ గుడిమెట్లకి మొక్కకండి, ఎక్కడ బయటలు కొట్టినట్టు కొబ్బరికాయలు అవి కొట్టకండి, క్యాండిల్స్ వెలిగించకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆకాశమందున్న దేవుని వైపు తలెత్తి తండ్రి మా ప్రాబ్లం ఇదని ప్రార్థన. అది ప్రభు చెప్పాడు ఏమని, దేవుడు ఎక్కడున్నాడు అయ్యి అంటే ప్రభు అంటాడు పరలోకమందున్న మా తండ్రి. ఎక్కడున్నాడు చెప్పండి? ఆకాశంలో లేడు, భూలోకంలో లేడు. ఆయన వ్యక్తిత్వం ఎక్కడుందంటే ప్రభు చెప్పాడు ప్రార్థనలో పరలోకమందున మా తండ్రి. ఆ పరలోకం ఎక్కడుందంటే చెప్పండి 3వ ఆకాశంలో ఉంది. అక్కడున్న వీటన్నిటిపైన చెప్పండి ఆయన వ్యాపించి ఉన్నాడు. ఈ ఒక్క పని మీకు అర్థమైతే ఆయన వ్యాపించున్నది అన్నది మనకి ఏమి నేర్పిస్తుందంటే భయం నేర్పిస్తుంది. నా నడక, నా పడక, నా మాటలు, నా నిర్ణయాలు, నా ఖర్చులు, నా వ్యవహారం అన్నిటిని అవి చూపిస్తున్నాయి. నేను అందరి దగ్గర నేను ఏదన్నా విషయాన్ని దాయగలనేమో కానీ ఆయన దగ్గర నేను దాయలేను. ఆయనకి సమస్తము తెలుసు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.